న్యూ ఇయర్ వేడుకల పేరుతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెంట్ల హెచ్చరించారు. ఎస్సీ సుబ్బారెడ్డి స్టేడియంలో సైబర్ నేరాల వర్కర్స్ క్రీడాకారులకు అవగాహన కల్పించారు. యువత గొడవలు జోలికి వెళ్లొద్దని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే సహించబోమని వార్నింగ్ ఇచ్చారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న ఎస్పీ అజితతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లాలో నేరాల అదుపుకి పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా ఎస్పీ అజిత వేజెంట్లనే నేరుగా ప్రజల్లోకి వచ్చి అవగాహన కల్పిస్తున్నారు. మనతో పాటు ఎస్పీ ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏంటి మేడం, నేరాల నియంత్రణకి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? సో మనం జిల్లాలో కొంచెం సైబర్ అవేర్నెస్ మీదను, ట్రాఫిక్ రెగ్యులేషన్స్ మీద అందరికీ అవగాహన కలిగించడానికి అనేసి ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ప్రాపర్టీ లాస్లో, సైబర్ క్రైమ్స్లో జరుగుతున్న ప్రాపర్టీ లాస్ చాలా ఎక్కువ కోట్లలో ఉంటుంది. ఇది ఇండియన్ ఎకానమీ మీద ఒక దెబ్బతీసేట్టుగా చాలా ఆర్గనైజ్డ్ వేలో జరుగుతుంది సైబర్ క్రైమ్. సో అందుకని మనం అవేర్నెస్ ద్వారానే దీన్ని ఎక్కువగా అరిగట్టగలము. ఇంపార్టెంట్గా మన దగ్గరకు వస్తున్న కేసెస్ మన జిల్లాలో చూస్తే, ఈ రిటైర్డ్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎఫ్డీస్లో నుండి మనీ పోవటము, వాళ్ళ ప్రాపర్టీస్ అమ్మేసుకొని వెళ్ళటము, ఆర్ వాళ్ళ స్టాక్ మార్కెట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ వీటిలోకి ఎక్కువ మనీ పోతున్నాయి. అలానే డిజిటల్ అరెస్ట్ అని జరుగుతున్నాయి. సో డిజిటల్ అరెస్ట్ కేసెస్ చాలా రిపోర్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళకి ఒక రూమ్ లో ఒక పోలీస్ సెటప్ లాగా పెట్టేసి, మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, మీ కొరియర్లో నార్కోటిక్ సబ్స్టెన్స్ ఆర్ హజార్డస్ మెటీరియల్ ఉందని, ఇట్లాంటి రీజన్స్ ఏవో చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేస్తాము అని చెప్పి వాళ్ళని భయపెట్టించి మనీ ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు. మనం బ్యాంకర్స్తో కూడా మీటింగ్ పెట్టాము. దట్ ఏదైనా హై ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, ఫ్రీక్వెంట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటే అలర్ట్ చేయమని, కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ వాళ్ళకి కూడా ఇన్ ద ప్రాసెస్లో ఉన్నప్పుడు అలర్ట్ చేయమని, అలానే మాకు పోలీస్ కూడా అలర్ట్ చేయమని మేము రిక్వెస్ట్ చేశాము బ్యాంకర్స్ అసోసియేషన్స్ వాళ్ళని కూడా. బట్ ఇంపార్టెంట్గా ఇవన్నీ అరగట్టాలి అంటే మనం మన డిజిటల్ స్పేస్ని క్లీన్గా ఉంచుకోవాలి, మనం చాలా సేఫ్గా ఉండాలి. సో ఇంపార్టెంట్లీ ఇది ట్రాఫిక్ రెగ్యులేషన్స్ పాటించటం అనేది మనకి చాలా ముఖ్యమండి. మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఎక్కువగా చేస్తున్నాం, ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్స్ కూడా చేస్తున్నాం. కానీ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్స్ ఆన్ హెల్మెట్ వేరింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తున్నాము. బట్ ఇంపార్టెంట్గా ఇది అనేది మన స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్ అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓపెన్ స్పేసెస్లో ఎక్కడైనా ఆల్కహాల్ కన్సంప్షన్ కానీ, ఓపెన్ డ్రింకింగ్ కానీ, ఆర్ నార్కోటిక్స్ గాంజా కన్సంప్షన్ ఇవన్నీ చేస్తున్నారా అన్నది ఎక్కువ, ఆర్ గ్యాంబ్లింగ్ కానీ, బెట్టింగ్ కానీ ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయా అన్న దాని మీద ఎక్కువ నిఘా ఉంటుంది. అట్లానే యు ఆర్ బీయింగ్ వాచ్డ్ అనేది మేము సిటిజన్స్కి చెప్పాలనుకుంటున్నాము. ఏదైనా క్రైమ్ చేయాలనుకున్నా, ఆర్ చైన్ స్నాచింగ్స్, ఇట్లా థెఫ్ట్స్ ఏదైనా చేయాలనుకున్నా కానీ మీరు పోలీస్ నిఘాలో ఉన్నారు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలా మొత్తమే చూస్తే పోలీస్ శాఖ పరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నాము. ప్రధానంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రోజున ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అజిత వేజెంట్ల హెచ్చరిస్తున్నారు. ఇది కొన్ని పరిస్థితి. విడుదల శాఖ మహేష్ బాబు, ABN ఆంధ్రజ్యోతి, నెల్లూరు.